టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న సెల్ఫ్ డ్రైవింగ్ కారు రోడ్లపైకి వచ్చేసింది. అమెరికాలోని లాస్ ఏంజల్స్ వీధుల్లో డ్రైవర్ లేకుండానే ఈ కారు పరుగులు తీసింది. ఇందుకు సంబంధించిన వీడియోను మస్క్ సోషల్ మీడియాలో పంచుకోవడంతో ఇది వైరల్ గా మారింది. ఈ కారు పూర్తిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా పనిచేసే రోబో టాక్సీ. కెమెరాలు, సెన్సార్ల సాయంతో ఇది నడుస్తుంది. ఈ కారును 2027 నాటికి అందుబాటులోకి తీసుకురావాలని టెస్లా లక్ష్యంగా పెట్టుకుంది. తాజాగా విడుదల చేసిన ఫుల్ సెల్ఫ్ డ్రైవింగ్ 14.3 వెర్షన్ సాఫ్ట్వేర్ అప్డేట్ వల్లే ఇది సాధ్యమైంది. ఈ కొత్త వెర్షన్ AI సామర్థ్యాలను గణనీయంగా మెరుగుపరిచింది. దీనివల్ల కారు ప్రతిస్పందించే సమయం ఎంతో మెరుగుపడింది. జంతువులు, అత్యవసర వాహనాలను గుర్తించడం, క్లిష్టమైన కూడలలో ట్రాఫిక్ లైట్లను అర్థం చేసుకోవడం, పార్కింగ్ వంటి విషయాల్లో ఇది మరింత మెరుగైన భద్రతను అందిస్తుంది. భవిష్యత్తులో మాన్యువల్ కార్ల కంటే ఈ ఆటోమేటెడ్ వాహనాలే అత్యంత సురక్షితంగా ఉంటాయని మస్క్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. రవాణా రంగంలో ఇదొక విప్లవాత్మక మార్పు కానుందని భావిస్తున్నారు. కాగా మున్ముందు 20 మంది ప్రయాణించగల రోబో వ్యాన్ను కూడా తీసుకువచ్చేందుకు టెస్లా ప్రణాళికలు రచిస్తోంది.